ఇది మన విజయనగరం రింగ్ రోడ్ దగ్గర సపోర్ట్ స్కూల్ బ్యాక్ సైడ్ అండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికేమో సతీష్ గారిది బిల్డింగు. మేమేమో క్యూటన్ టైల్స్ అండి 4x6 టైల్స్ చేసి ఉన్నాము ఈ ఫ్లోర్కి. 4x6 టైల్స్ ఇవి క్యూటన్ అనమాట. క్యూటన్ అంటారు టైల్స్ కంపెనీ. అయితే ఇది మోడల్ ఏంటండి, మన క్లిప్లో తెలుస్తుందో తెలియట్లేదు కానీ మీకు తెలుస్తుందో లేదు కానండి, ఇది బ్రిక్ మోడల్ వేసామంట. అంటే బ్రిక్ డిజైన్ ఉంటుంది కండి, బ్రిక్ డిజైన్లా వేసామన్నమాట. టైల్ డిజైనింగ్ బ్రిక్ డిజైన్లో వేసామన్నమాట. 4x6 అండి టైల్ సైజు. బ్రిక్ డిజైన్ టైప్లో వేసాం మనం. అలాగా చూడండి, అన్ని లెవెల్ క్లిప్స్ పెట్టి వేసాం. మొత్తం ఫ్లోర్ అంతా అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారండి, ఇది చూసేదేమో దేవుడి గది. ఎందుకంటే ఇక్కడ మరి వాల్స్ ఏమంటారన్నమాట. వాల్స్ లేకుండా వుడ్తో ప్లాన్ చేస్తారన్నమాట. ఇలాగా ఇది విషయాన్ని మళ్ళీ దేవుడి గది ప్లాన్ చేశారు. ఆ వైట్ టైల్ ఉందంతా దేవుడి గది అనమాట. చుట్టూ వుడ్తో తయారు చేస్తారన్నమాట. ఆ డోర్స్ కానీ సైడ్ వాల్కి కానీ అన్ని వుడ్తో తయారు చేస్తారు. మీరు ఒకసారి కిచెన్ చూపించండి. కిచెన్ ఉంది కండి ఇది. ఇదండి, ఇది హాల్ ఓపెన్ కిచెన్ అంటాం కదా. హాల్తోని అంటే ఇక్కడ వాల్ ఉండదు అనమాట కిచెన్లోకి. ఇది కిచెన్ అనమాట. ఇది వాల్ ఉండదు, అదే ఓపెన్ కిచెన్ అనమాట. ఇది మోడలర్ కిచెన్ అంటారు కదా సార్. మోడలర్ కిచెన్ అంటారు కదండి. ఇక్కడ నుంచి ఇలాగే పార్ట్ అంతా మోడలర్ కిచెన్ అంటే ఏం లేదండి, కంపెనీలో మోల్డ్ చేసి వస్తాయన్నమాట. దాన్ని మోడలర్ కిచెన్ అంటారన్నమాట అండి. మొత్తం మెటీరియల్ అంతా మెజర్మెంట్ తీసుకెళ్ళిపోయి అక్కడే తయారు చేసి వస్తాయన్నమాట. ఆ సరుగులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ తయారు వస్తాయి. ఇక్కడికి వచ్చి బిగిస్తారు అంతే. ఇక్కడ కార్పెంటర్ గారు ఏం పని చేయరండి. అందుకే మోడలర్ కిచెన్ అంటారన్నమాట. ఇటు నుంచి కూడా చూపిస్తున్న హాలు. ఇప్పుడు మీకు తెలుస్తుందన్నమాట బ్రిక్ వర్క్ అనమాట. బ్రిక్ మోడల్ ఎలా ఉంటుందో బ్రిక్ మోడల్ లాగా డిజైన్ వేయించారు సారు. అదే జిగ్జాగ్ బ్రిక్, అదే మన బ్రిక్ డిజైన్ టైప్ అండి. ఇది దేవుడికి అది. ఆ మూలకేమో బోర్డు వస్తుంది అన్నమాట. సెంటర్లోనేమో ఫ్లవర్ వస్తుంది అన్నమాట. అంటే దేవుడికి అది అయిపోయినాక సెంటర్లో ఫ్లవర్ కనబడుతుంది అన్నమాట. నీట్గానే సెంటర్కి వస్తుంది ఫ్లవర్. హాల్ ఇది డూప్లెక్స్ అండి. ఇది డూప్లెక్స్ మెట్లు అనమాట. డూప్లెక్స్కి మనం ఇప్పుడు ఉంది ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వర్క్ అవ్వదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇది డూప్లెక్స్కి మెట్లు అనమాట. డూప్లెక్స్ మెట్స్ అండి. స్టెప్స్ ఏమో ఈ వైర్లు కనబడుతున్నాయి కదా. వైర్లు వచ్చేసరికేమో సెన్సార్ లైట్లు వస్తాయండి. మెట్లో లోపల సెన్సార్ లైట్లు వస్తాయన్నమాట. ప్రతి మెట్టుకి సెన్సార్ లైట్ ఉంటుందండి. ఇది ఒకసారి బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇది రెగ్యులర్గా వేసినట్టు వేసామన్నమాట. హాల్ ఒకటే మనకి బ్రిక్ డిజైన్లో వేసాము. ఇది రెగ్యులర్గా వేసామండి. ఇది బాత్రూమ్ అండి. ఇది బాత్రూమ్ కూడా లైట్ గ్రే కలర్ అనమాట. ఫ్లోర్కి దగ్గరగా ఉంటుంది. అంటే మేము ఇలా వేస్తున్నాం సార్. ఎక్కువ మేము వేసేది ప్రతి కార్నర్ 45 డిగ్రీస్ వాడుతాం. ఇది బీన్ దగ్గర 45 డిగ్రీస్ పెట్టి వాడుతాం అంటాం. ఇప్పుడు మన డూబల్స్ మెట్లు ఉన్నాయి కదా, మెట్ల మీద నుంచి రెండో ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. అది ఇవ్వండి, గ్రానైట్స్ ఇలాగా తయారు చేసి సెంటర్ లైన్స్ వేస్తామన్నమాట. లైన్స్ చేస్తే చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ వైర్లు కనబడుతున్నాయి కదా, ఆ మెట్ల మధ్యలో మెట్లు లోపల సెన్సార్ లైట్లు వస్తాయన్నమాట. అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒకటి లైట్ వెలుగుతున్నట్టు కన్నా ప్రతి మెట్టుకి లైటింగ్ వస్తుందండి. ఇది రెండో ఫ్లోర్ అన్నమాట. మనం ఫస్ట్ నుంచి రెండుకి వచ్చినప్పుడు డూప్లెక్స్ మెట్లు ఎక్కుకొని అలా వచ్చి ఇది డైరెక్టర్ హాలు. అదేమో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మొత్తం అపెక్స్ కట్ అంతా వర్క్ అయిపోయిందండి. మీకు అంత చూపిస్తున్నమాట నీట్గా. ఇది డ్రెస్సింగ్ రూమ్ అంటానండి. సారీ మీకు సరిగ్గా చూపించలేదు. ఇది డ్రెస్సింగ్ రూమ్ అంటామన్నమాట. మన డ్రెస్సింగ్ రూమ్ అంటే బాత్రూమ్కి ఆడుకునేది అన్నమాట. డ్రెస్సింగ్ రూమ్ బాత్రూమ్ అందుకండి. అది ఎదర కనబడుతుందేమో సోప్ బాక్స్. ఇక్కడేమో
ఇది వాల్ మౌంటైన్ బేస్ని వస్తుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, అది వెట్ ఏరియా. ఇది ఉంది కదా ఈ పార్ట్, ఇది డ్రై ఏరియా అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కుర్రలు క్లీన్ చేస్తున్నారు. ఇది డ్రెస్సింగ్ రూమ్, బాత్రూమ్ కానుకున్నది. ఇది సోప్ బాక్స్, మాస్టర్ బాత్రూమ్, గ్లాసింగ్ మోడల్ వచ్చింది. ఇది అది ఉంది కదండి బాక్స్ లాగా, అది వాల్ మౌంటైన్ అనమాట. వాల్ మౌంటైన్ కమోడ్ సెట్, వాల్ మౌంటైన్ కమోడ్ సెట్ అనమాట. చుట్టూ గ్రానైట్ వేసి కొంచెం ప్రొడక్షన్ వచ్చింది ఒక 5 అంగుళాల ముందుకి. అదనమాట. ఇది అక్కడ ఉందేమో అది డ్రై ఏరియా, ఇదంతా వెట్ ఏరియా అంటే పొడిగా ఉంటుంది అంతా. ఇంకా వర్క్ అవుతుందండి, ఓన్లీ రూమ్లో అయినాయి, ఇంకా బయట వర్క్ అవుతుంది. మీకు చూపిస్తాను అలాగా. ఇది నార్మల్ మెట్ అనమాట. మనం డూప్లెక్స్ మెట్ల నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఈ మెట్ల నుంచి కిందకి వెళ్తాను ఫస్ట్ ఫ్లోర్కి. ఇవ్వండి సార్, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉందన్నమాట కిందనే. ఇది ఫస్ట్ ఫ్లోర్.